ప్రభుత్వ ఉద్యోగానికి అధిక విద్యార్హతలు ఉంటే అర్హులు కారట. సుప్రీంకోర్టు స్పష్టం చేస్తున్నది. అటెండెంట్ పోస్టులో నియమితుడైన పట్టభద్రుడి తొలగింపునకు సమర్థన. ఒక అటెండర్ పోస్ట్లో ఒక డిగ్రీ చేసిన ఒక పట్టభద్రుడు దాంట్లో నియమించిరట. ఆయనని నియమిస్తే ఇది తప్పు అని ఎవరో కోర్టుకు పోయిరట. అసలు ఈయనకి ఇంత విద్యార్హత ఉన్నది, నా అటెండర్ ఏంది అని కోర్టు కూడా సమర్థించిందట. అసలు ప్రభుత్వ ఉద్యోగము ఏ ఉద్యోగానికి అర్హతతో వచ్చే వాళ్ళకి అవకాశం కల్పించాలని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పోస్ట్కి చాలా ఉన్నత చదువులు చదివిన వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు ఇవాళ రేపు, గవర్నమెంట్ ఉద్యోగం అని ఇంకోటి అని. ఇప్పుడు ఆ పోస్టుకి సంబంధించిన విద్యార్హత ఎంత ఉండాలనో వాళ్ళకి ఎక్కువ చదువులు చదువుకున్న వాళ్ళకి ఇద్దరు పోటీ పడ్డప్పుడు పై చదువులు చదువుకున్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది సివిల్స్ ప్రిపేర్ అవుతుంటారు. సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి గ్రూప్ 2లు ఇవన్నీ వాళ్ళు ఈజీగా కొట్టేస్తుంటారు. కానీ అప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసి సివిల్స్ ప్రిపేర్ అయ్యి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి రాసే వాళ్ళకి వాళ్ళతో పోటీ పడ్డప్పుడు వీళ్ళు వాళ్ళతో పోటీ పడలేరు. సో అందుకే కోర్టు ఏమంటుందంటే ప్రభుత్వ ఉద్యోగానికి అధిక విద్యార్హతలు ఉంటే వాళ్ళు అర్హులు కాదని చెప్తున్నది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అర్హతగా పేర్కొన్న క్వాలిఫికేషన్కి సంబంధించిన వారినే తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అర్హతగా పేర్కొన్న క్వాలిఫికేషన్కు సంబంధించిన వారినే తీసుకోవాలి, అంతకంటే అధిక అర్హతలు ఉన్నవారిని తీసుకోకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తక్కువ అర్హతలు ఉన్నవారి కోసం ఉద్దేశించిన ఉద్యోగాన్ని ఎక్కువ అర్హతలు ఉన్నవారికి ఇవ్వడం వల్ల వాస్తవంగా అర్హత యోగ్యత ఉన్నవారికి అన్యాయం జరుగుతున్నది. ఇది రైట్ పాయింటే ఒక రకంగా. తమిళనాడులోని ఒక బ్యాంకులో తాత్కాలిక ప్రాతిపదికన ఒక అటెండర్గా నియమితుడైన పట్టభద్రుణ్ణి ఆ ఉద్యోగం నుంచి తొలగించడాన్ని జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం సమర్థించిందట. ఆ ఉద్యోగిని తొలగిస్తూ బ్యాంకు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి పట్టభద్రుని ఉద్యోగంలో తిరిగి నియమిస్తూ మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు ధర్మాసనం పక్కన పెట్టింది. ఈ కేసులో కక్షిదారుడు తాను పట్టభద్రుని అన్న వాస్తవాన్ని దాచిపెట్టి 10వ తరగతి చదువుకున్న వ్యక్తులకు దక్కాల్సిన ఉద్యోగాన్ని పొందిండని, ఈ విషయాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఆ ఉద్యోగానికి కావలసిన అర్హత కలిగిన వారికే దక్కాలి. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్యను అభ్యసించలేకపోయిన వ్యక్తులకు ప్రయోజనం కలిగించేందుకే కొన్ని ఉద్యోగాలకు తక్కువ విద్యార్హతను నిర్ణయిస్తున్నారు. ఇది సహేతుకమైన సమానత్వ ప్రాతిపదికన రూపొందించిన నిబంధన అని ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వం ఒక ఆదర్శప్రాయమైన ఉపాధి కల్పన వ్యవస్థ కొన్ని రకాల ఉద్యోగాలను తక్కువ విద్యార్హతలు ఉన్నవారికి రిజర్వ్ చేయడం ద్వారా సహేతుకమైన విధానాన్ని అవలంబిస్తోంది. అలాంటి ఉద్యోగాలు పొందేందుకు నిర్దేశించిన దానికన్నా ఎక్కువ విద్యార్హతలు ఉన్నవారిని అనుమతిస్తే వారితో తక్కువ చదువుకున్న అభ్యర్థులు పోటీ పడలేరు, ఉద్యోగం సాధించలేరు. అందుకే కొన్ని రకాల ఉద్యోగాలను తక్కువ అర్హతలు కలిగిన వారికి రిజర్వ్ చేయడాన్ని న్యాయస్థానాలు ఎప్పుడూ సమర్థిస్తున్నాయని ధర్మాసనం పేర్కొన్నది. కరెక్టే ఇది కూడా. ఇప్పుడు అటెండర్ పోస్ట్కి నువ్వు డిగ్రీ పీజీలు చేసిన వాళ్ళు కూడా పోటీ పడితే ఇక మరి 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు మీకు పోటీ పడగలుగుతారా? అట్లా ఏదైనా కావచ్చు. ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఎంటెక్ చేసినా కూడా పోటీ పడుతూ ఉంటాడు. సో ఎట్లుంటుంది ఇక? మళ్ళీ దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల బ్యాక్లాగ్ పోస్టులు అవుతున్నాయి. దీనివల్ల బ్యాక్లాగ్, ఇప్పుడు ఆయన ఆ జాబ్లో ఉంటాడా అంటే ఉన్నత చదువులు చదువుకున్న ఆయన సివిల్స్ ప్రిపేర్ అయ్యాటని ఇంకొక ఆయన ఆ జాబ్లో ఉండడు. మళ్ళీ ఇంకేదన్నా ఎగ్జామ్ రాసి అక్కడ కొట్టిండు అనుకో, ఈ పోస్ట్ ఇది ఖాళీగానే ఉండిపోతుంది. సో దీని మీద క్లియర్ గైడ్లైన్స్ వచ్చి దాని మీద మంచి పద్ధతి ప్రకారం చేస్తే చాలామందికి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది.